దాచుకోవడాలు దాగుడు మూతలు అంతకంటే లేవు. ఎవరి సంగతేంటో తెలియదు, తాను మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నానంటూ బిగ్ బాంబు పేల్చారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఉన్నట్లుండి దానం నోట కాంగ్రెస్ మాట ఎందుకు వచ్చినట్టు? కావాలనే క్లారిటీ ఇచ్చారా? పార్టీ రియాక్ట్ కావడం లేదని ఆయన నోరు విప్పారా? దానం వ్యాఖ్యలతో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదా? ఫిరాయింపు కేసులో ఏం జరగనుంది? ఇంతకు దానం వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? దానం క్లారిటీ ఇప్పుడే ఎందుకు నోరు విప్పినట్లు? కాంగ్రెస్ లోనే ఉన్నానంటూ స్టేట్మెంట్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? హస్తం పార్టీ పెద్దలు రియాక్ట్ అయ్యేలా అస్త్రం వదిలారా? స్పీకర్ నిర్ణయం తీసుకునేలా దానం కామెంట్స్ చేశారా? మంత్రి పదవి కోసమే కాంగ్రెస్ లో ఉన్నానని అంటున్నారా? తెలంగాణ పాలిటిక్స్ లో పార్టీ జంపింగ్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ కీలకంగా మారింది. ఫిరాయింపు ఆరోపణలు ఫేస్ చేస్తున్న 10 మంది ఎమ్మెల్యేల్లో 5గురి విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే నిర్ణయం ప్రకటించారు. 10 మంది ఎమ్మెల్యేలో 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ పిటిషన్ కొట్టేశారు. మరో 5గురు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఎటువంటి తీర్పు ప్రకటించలేదు. అయితే ఆ 5గురిలో ఒకరైన దానం నాగేందర్ ఇంతవరకు స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వలేదు. ఒక పక్క కేసు విచారణ సీరియస్ గా జరుగుతున్న టైంలో తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానంటూ దానం నాగేందర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో దానం విషయంలో ఫిరాయింపు వివాదం కీలకంగా మారింది. మిగతా 9 మంది ఎమ్మెల్యేల కథ వేరు. దానం మ్యాటర్ మరింత స్పెషల్ గా మారింది. దానం పార్టీ మారారని అనడానికి కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేయడమే కీలక ఆధారం. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులకు కూడా ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తాను పార్టీ మారానని చెప్పడానికి బలమైన ఆధారాలు ఉండడంతో ఏదో ఒక రోజు చర్యలు తప్పవని దానం భావిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని ఇటు రాష్ట్రంలో అటు ఢిల్లీలో పార్టీ పెద్దల దగ్గర దానం ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నానని చెబుతూనే పార్టీ పెద్దల దగ్గర దానం ఒక కండిషన్ పెట్టారట. కాంగ్రెస్ లో చేరేటప్పుడే దానం తన మనసులోని మాటను పార్టీ పెద్దల ముందు ఉంచారట. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కూడా ఇదే కండిషన్ తోనే పోటీ చేశారట. లోక్సభ ఎన్నికల్లో ఓడితే ఖచ్చితంగా మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలని కోరారట. లేటెస్ట్ గా ఫిరాయింపుల ఎపిసోడ్ సీరియస్ గా మారడంతో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలుస్తానని పార్టీ పెద్దలకు చెప్పారట. దానం ఈ విషయం చెప్పి దాదాపు నెల రోజులు గడుస్తున్నా పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి డెసిషన్ తీసుకోలేదట. ఇక ఆలస్యం చేస్తే తనకి ఇబ్బంది తప్పదని గ్రహించిన దానం తనకి తాను మీడియా ముందుకొచ్చి ఓపెన్ అయ్యారట. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నానని దానం కావాలనే స్టేట్మెంట్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేసిన ఆధారం ఉండటంతో దానంపై స్పీకర్ చర్యలు తీసుకుని మిగిలిన 4 ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టివేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎట్టకేలకు దానం నాగేందర్ తనకు తాను కాంగ్రెస్ లో ఉన్నానని ప్రకటించడంతో స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పదన్న టాక్ వినిపిస్తోంది. కానీ ఒకే ఒక్క స్టేట్మెంట్ తో ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కు ఉప ఎన్నిక తప్పదనే ఇండికేషన్ మాత్రం ఇచ్చారు దానం. మంత్రి పదవి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.